చిన్నప్పుడు అన్ని మతాలు సమానమే అని చెప్పేసి బుక్స్‌లో చదువుకున్నాం. కానీ నిజంగా అన్ని మతాలు సమానమేనా? మొన్న బంగ్లాదేశ్‌లో ఒక ఇండియను, ఒక హిందూ 'దీపు చంద్రదాస్' ఆయన్ని అన్ని మతాలు సమానమే ఎందుకు ఇలా కొట్టుకొని చావడం అని అన్నందుకు ఆయన్ని చంపేసి, బట్టలూడదీసి, చెట్టుకి తలకిందులుగా కట్టేసి, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అంటే ఏ మతమైనా ఇలా చేయమని చెప్పదు కదా! ఇప్పుడు భగవద్గీతలో గానీ, ఖురాన్‌లో గానీ, లేకపోతే బైబిల్‌లో గానీ, ఒక మనిషిని ఇలా హింస పెట్టి చంపేయండి అని ఉండదు కదా! ఇంతలా చంపాల్సిన అవసరం ఏంటండి? అంటే మనం మనుషులం కదా! క్రూర మృగాలమో, జంతువులమో కాదు కదా! అలా చంపేస్తే మీకేమొచ్చిందండి? అంటే అల్లా మిమ్మల్ని క్షమిస్తారని మీరనుకుంటున్నారా? ఆయన్ని తగలబెడుతుంటే వాళ్ళు సెలబ్రేషన్స్ అల్లాహు అక్బర్ అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంతోషంగా. అదేదో దివాళీ చేసుకుంటున్నట్టు. ఇలా చేస్తే అసలు భూమి మీద మనిషి అనేవాడే ఉండడు. అన్ని మతాలు సమానం కాదు. ఇప్పుడే అర్థమైంది నాకు. సిస్టమ్ మారాలి. ఏ మతం వాళ్ళు తప్పు చేసినా, ఏ కులం వాళ్ళు తప్పు చేసినా, ఏ జాతి వాళ్ళు తప్పు చేసినా, అది ఆడోళ్ళైనా, మగాళ్ళైనా ఎవరైనా సరే శిక్షించాలి. మనం శిక్షిస్తేనే నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా ఉంటది. ఒకప్పుడు బంగ్లాదేశ్ మన దేశంలో పార్టే కదా! విడిపోయి వాళ్ళే టెర్రరిస్టుల్లాగా మన దేశంలోకి దొంగతనంగా చొచ్చుకొని ఇక్కడ బాంబ్ బ్లాస్ట్‌లు, ఇక్కడ మనుషుల్ని చంపేయడమే చేస్తున్నారు. అక్కడికి పని కోసం వెళ్ళిన ఆయన్ని ఇంతలా తగలబెట్టేసి చంపేశారు. ఎక్కడికెళ్తుంది అసలు సమాజం అర్థం కావట్ల.